ఆగస్టు నెల 23వ తేదీ పునీత లీమా రోజమ్మ, డొమినికన్ 3వ సభ కన్య, దక్షిణ అమెరికా పాలక పునీతురాలు. పునీత లీమా రోజమ్మ గారు బాల్యము నుండే సన్యాస జీవితాన్ని ఎంచుకొని ప్రార్థన, ఉపవాసం, త్యాగాలతో కాలం గడప తమ ఇంట వెనుక ఒక చిన్ని ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకొని కఠిన తపస్సులు, పశ్చాత్తాప క్రియలు చేస్తూ దిక్కులేని ఆత్మల విముక్తికై ప్రభువుని ఎడతెగక ప్రార్థిస్తూ వారి పవిత్రతకు, విశ్వాసానికి భంగం కలగకుండా కాపాడుకునేవారు. ఎన్ని కష్టాలు భరిస్తే అంత ఎక్కువగా పరలోక అనుగ్రహాలు పొందుతావు అని ప్రభువు దర్శనాలతో తనతో పలికిన ప్రకారం అనేక బాధలను అనుభవిస్తూ భరిస్తూ ప్రార్థనతో ముందుకు సాగుతూ ఉండేది. ఎన్నో అద్భుత వరాలు, ఆత్మీయ మేలులు చేయడం ద్వారా దైవవర సంపన్నురాలని పేరుగాంచింది. సుదీర్ఘకాల ఉపవాసాల ద్వారా అనారోగ్యానికి గురియై ప్రభువునందు శాశ్వతముగా నిద్రించారు. పునీత లీమా రోజమ్మ గారా